తక్కువ పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఈ కోల్కతా ఇన్సిడెంట్ పైన ఎన్ని రోజులు ఇంకా మాట్లాడాలో అర్థం కావటం లేదు. అంటే ఎన్ని ఇంటర్వ్యూస్ చేస్తున్నా, ఎన్ని న్యూస్ చూస్తున్నాము, ఇంకా ఎన్ని రోజులు ఇది కొనసాగుతుంది? అంటే జస్టిస్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒక పక్కన వాళ్ళ పేరెంట్స్ మాటలు కూడా వింటున్నాం, మాకు జస్టిస్ వస్తుందా లేదా అనేది కూడా వాళ్ళకు కూడా ఒక డౌట్ అయితే ఉంది. చూసుకుంటే టెస్టుల మీద టెస్టులు చేస్తున్నారు, ఫొటోస్ వేస్తున్నారు, వీడే నిందితుడు అంటున్నారు, ఒకసారి 10 మంది అంటున్నారు, ఒకసారి 9 అంటున్నారు, ఒకసారి ఒక్కలే అని కూడా చెప్తున్నారు. అసలు ఏంటంటారు? ఓవరాల్ గా మీరు న్యూస్ కూడా ఫాలో అవుతున్నారు, దీని మీద ఏం మాట్లాడతారు? అంటే దీనికి మించిన పెద్ద పెద్ద కేసులు ఎన్నో మనం విన్నాం గతంలో కూడా. అంటే సేమ్ ఇలాంటి కేసే కాదు, పెద్ద పెద్ద స్కామ్స్ ఇండియాలో జరిగినవన్నీ మనం మాట్లాడుకోవచ్చో లేదో తెలియదు, కానీ విన్నాం కదా అవన్నీ కూడా చాలా ఎవరికైనా కఠినమైన శిక్షలు పడినాయని విన్నారా? ఎక్కడైనా ఎన్ని పడ్డాయి? సో వీళ్ళు ఏంటంటే అంతర్గతంగా వీళ్ళకి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయని విన్నాను. నాకు కూడా తెలియదు, నేను లాయర్ని కాదు కదా. సో ఏంటంటే వెనక నుంచి వీళ్ళు మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేసినప్పుడు దీన్ని ఎటు మలుపు తిప్పితే అందులో నుంచి బయటపడవచ్చు, ఎటువైపు దీన్ని మార్చితే ఎలా దీన్ని మనం విషయాన్ని కానీ కేసును కానీ డైల్యూట్ చేయొచ్చు, ఎలా ఎటు తిప్పితే దీన్ని వాళ్ళని దృష్టి నుంచి తప్పించవచ్చు అనేటువంటి విషయాలు వాళ్ళకి లోపాయకారిగా బ్యాక్ సైడ్ నుంచి మేనేజ్ చేసేసే అవకాశాలు ఉంటాయని నేను వినటం కాదు, మాకు తెలిసిన వాళ్ళవి ఏవో మామూలుగా ఆస్తి తగాదాలు, ఆస్తి వ్యవహారాలు, లేకపోతే డివోర్స్ కేసులు ఇలాంటివి జరిగినప్పుడు కూడా నేను విన్నాను, కొన్ని చూశాను కూడా. ఏంటంటే చాలా సింపుల్గా అనమాట, ఏం పర్లేదు దీన్ని అలా చేసి మార్చేస్తే సొల్యూషన్ వచ్చేస్తుంది, ఏం కాదు అనేవి నేను విన్నాను, కొన్ని చూశాను డైరెక్ట్గా. కాబట్టి వీళ్ళకి వెనక నుంచి మేనేజ్ అయిపోతూ ఉంటాయి అవన్నీ. ఇప్పుడు ఇది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తామండి, ఒకటి ఇంప్లిమెంట్ చేసినప్పుడు అది సక్సెస్ అవనప్పుడు ఇంకొకటి చేద్దాం, ఇది సక్సెస్ అవ్వలేదు కదా ఇంకొకటి చేద్దాం, ఇంకొక ప్లాన్ మనం ప్లే చేద్దాం అని ఇంకొకటి ఏదో చేస్తారు. ఇప్పుడు అది కూడా అవ్వలేదు అనుకోండి, ఆగండి తొందరపడకండి, 2 రోజులు ఎలాగో మేనేజ్ చేయండి, మనం ఇంకొకటి ఏదైనా చేద్దాము అని కూడా అంటారట. మరి ఇన్ని దారులు, ఇన్ని ఉపాయాలు, ఇన్ని తెలివితేటలు వాళ్ళకి అవకాశాలు ఉన్నప్పుడు కేసు అంత తొందరగా ఎలా తేలుతుందండి? ఇప్పుడు ఇదే చూడండి, ముందేమో ఆ అమ్మాయి ఏదో కళ్ళు తిరిగి పడిపోయింది, తర్వాత జ్వరం వచ్చింది, టెస్టులు చేస్తున్నాము, ఇంకా చివరికి వచ్చేసి అంటే విషయాన్ని మెల్లమెల్లగా ఇన్ఫామ్ చేశారు వాళ్ళకి. ఒక్కసారిగా చెప్తే గుండె ఆగిపోయి చచ్చిపోతారేమో, లేకపోతే ఒక్కసారిగా చెప్తే వాళ్ళు నమ్మకపోవచ్చు. అంటే వాళ్ళు ఏమనుకుని ఉండవచ్చు అని నాకు అనిపిస్తుందంటే, ఏదో ఒక వైరల్ ఫీవర్ వచ్చింది, టెస్టులు చేస్తే కూడా అది అగ్రివేట్ చేసిందనో, లేకపోతే అంటే ఇంత నాలెడ్జ్ మెడికల్ నాకు లేదు, జనరల్గా చెప్తున్నాను. ఇలా ఏదో చేసి చివరికి ఆ అమ్మాయి జ్వరం ఎక్కువైపోయింది, చనిపోయింది, ఇలా చెప్పాలని వాళ్ళు అనుకున్నారేమో, అందుకని 3 స్టెప్స్గా వాళ్ళు చెప్పారేమో అని అనిపిస్తుంది అనమాట. అంతకుమించి దాంట్లో అంత పెద్దగా విషయం కూడా ఏం కనిపించట్లేదు. ఎట్టకేలకు వాళ్ళు అది ఆత్మహత్య అని చిత్రించాలని డిసైడ్ అయ్యారు కదా. ఎందుకంటే ప్రీవియస్ కేసెస్ 5-6 జరిగాయని అంటున్నప్పుడు, అన్నీ అలాగే జరిగాయి అంటున్నప్పుడు, ఈ కేసును కూడా అటే మళ్ళిస్తారుగా. వాళ్ళకి ఒక ట్రెండ్ అనేది ఉంది, వాళ్ళకి ఒక ఆచారం అనేది ఉంది, ఆ ఆచారం ప్రకారమే వెళ్తారు. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లలు ఏదైనా తట్టుకోలేకపోతున్నారు, ప్రతిదానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనే టాక్ ఎక్కువైపోయింది కదా, దీన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంతే కదా, జనాన్ని వెర్రిగొర్రెలను చేసి దీన్ని ఉపయోగించుకుంటున్నారు. యాక్చువల్గా చూసుకుంటే మేడం, నిన్న మనకి ఏదైతే ఆడియో క్లిప్స్ అయితే ఉన్నాయో, ఆ 3 ఉన్న అరగంట వ్యవధిలో వీళ్ళకి సంఘటన ఏమో తెల్లవారుజాము జరిగింది. తల్లిదండ్రులకి 10 నుంచి 11 గంటల మధ్యలో వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అయితే జరిగింది. 3 కాల్స్ వచ్చాయి అరగంట వ్యవధిలో. 3 కాల్స్ కూడా డిఫరెంట్ యాంగిల్లో వచ్చాయి. ఫస్ట్ కాల్ ఏమో జ్వరం వచ్చింది మీ అమ్మాయికి అన్నారు, మళ్ళీ రెండో కాల్ చేసినప్పుడు మా అమ్మాయికి ఏమైంది అని అడిగినప్పుడు కొంచెం సీరియస్గా ఉంది రండి అన్నారు, మూడో కాల్ ఏమో మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అన్నారు. అంటే ఇలా 3 విధాలుగా చెప్పడం అనేది కూడా దీని వెనకాలంతా కూడా అంటే మాఫియానే ఉంది, ప్రీ ప్లాన్డ్ అని అనుకోవచ్చు అంటారు. అది మరి వాళ్ళు చేసిందే కదండి, వాళ్ళు చేసి వాళ్ళు చిత్రించి వాళ్ళు రెడీ పెడితేనే కదా వాళ్ళు వచ్చి ఆ బాడీని చూశారు. ఇప్పుడు సూసైడ్ చేసుకుంటే వాళ్ళు అనుకున్నారు ఇవన్నీ పగిలిపోయి ఉన్నాయి, ముఖం అంతా ఎక్కడి నుంచో దూకి పడిపోయింది కాబట్టి ముఖం పచ్చడైపోయిందని నిరూపిద్దాం అనుకున్నారేమో.
కానీ ఆ అమ్మాయి అదృష్టం బాగుండి వాళ్ళ దురదృష్టం అలా తయారయ్యి ఈ కేసు ఇలా బయటకు తిరిగి ఇన్ని మలుపులు తిరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. ఇంతకు ముందు లాగానే ఆత్మహత్య చేసుకుందని వీళ్ళు తోసేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎక్కడో చోట న్యాయం బ్రతికే ఉందంటారు కదా, ఎప్పుడైనా సరే ధర్మమే గెలుస్తుందని అంటారు. కాబట్టి అరాచకాలు ఎన్ని చేస్తాడు ఒక మనిషి? చేయగా 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 ఏదో ఒక రోజు విరుగుట కొరకే కదా, అది బయటకు రాకుండా ఉండదు. అది ఎప్పటికైనా అది నిప్పు పొగ వస్తూనే ఉంటుంది. అది ఏమీ ఆగదు. అది తెలుస్తుంది, ఎలా అయినా తెలుస్తుంది. ఆ రకంగా ఇప్పుడు ఇది కేసు అనేది బయటకు వచ్చింది. ఎందుకంటే ప్రతి విషయం కూడా ఇక్కడ డౌట్ గానే కనిపిస్తుంది. ఏంటంటే ఒకసారి ఆటకట్టం లేదు, ఎందుకంటే ఇది ఒకళ్ళిద్దరు ముగ్గురు చేసింది కాదు. ఒక బెల్ట్ ఉంది, ఒక నెట్వర్క్ ఉంది. ఉన్నప్పుడు ఎంతమందిని మేనేజ్ చేస్తారు వీళ్ళు? ఎటు పక్క నుంచి ఎవరైనా సరే లీక్ చేశారే అనుకోండి, ఖచ్చితంగా వీళ్ళందరూ జైలుకి వెళ్తారు వీళ్ళు. అందుకని ఇన్ని పక్కల నుంచి మేనేజ్ చేసే క్రమంలో సతమతం అవుతున్నారు. ఎలా దీన్ని మేనేజ్ చేయాలి, బిగుస్తుందంటారా? ఇది ఎలా దీన్ని ఒక కొలిక్కి తీసుకురావాలి అర్థమై చావట్లేదు వాళ్ళకి. అర్థమై చావక ఎటు పడితే అటు, ఏది పడితే అది అబద్ధపు ప్రచారము, అబద్ధాలు ఇలాంటివి చెప్తున్నారు వాళ్ళు. ఇంకోటి ఏంటంటే మేడం, పేరెంట్స్కి ఎప్పుడైతే డెడ్ బాడీని చూపించారో ఆ డెడ్ బాడీ పైన బ్లూ కలర్ బెడ్షీట్ ఒకటి కప్పేసి ఉంది. అది మనం కూడా చూసాం కదా విజువల్లో. వాళ్ళు చెప్పింది ఏంటంటే బ్లూ కలర్ బెడ్షీట్ అసలు మా అమ్మాయి అదే ఉండదు అసలు, దరిదాపులో కూడా అమ్మాయికి ఆకుపచ్చ రంగులో కూడా ఉంటుంది మా అమ్మాయి దగ్గర ఎప్పుడు కూడా. అసలు ఆ బ్లూ కలర్ బెడ్షీట్ అనేది మా అమ్మాయి దగ్గర ఉండదు అనేది పేరెంట్స్ కూడా చెప్పారు. ఇలా ఇదిలో చూసుకుంటే ఇంకోటి ఏంటంటే అసలు చేసింది డాక్టర్స్ అన్నారు కొంతమంది. అమ్మాయి నాకు అయితే చేసింది డాక్టర్స్ అన్నారు. మళ్ళీ రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏంటంటే అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందే ఉన్నారు, లైక్ వార్డ్ బాయ్ కానీ, ఇప్పుడు మనం అనుకున్నట్టు సివిక్ వాలంటీర్ సంజయ్ రాయ్ కానీ, ఇలాంటివన్నీ వస్తున్నాయి. ఇంకొకటి విషయం ఏంటంటే ఎవరైతే ఉన్నారో ఈ 10 మందో 4 ఒకలో, ఇందులో ఒక మహిళా డాక్టర్ కూడా ఉంది అనేది అసలు ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట. ఇది దీన్ని ఎలా చూడొచ్చు అంట, మహిళా డాక్టర్ ఉండి ఆమెకి మళ్ళీ అందులో ఇంకో డాక్టర్ బాయ్ ఫ్రెండ్, వాడు కూడా అత్యాచారంలో ఒక మెంబర్ అని చెప్పి చెప్తున్నారు. ఇదంతా అసలు ఈ బెడ్షీటు ఇవన్నీ అసలు చిన్న చిన్న అనుమానాలు అన్నమాట ఇవన్నీ. ఇప్పుడు బెడ్షీట్ వీళ్ళే ఏదో ఒకటి తీసుకొచ్చి మీద పడేసి ఉండొచ్చుగా. ఆ అమ్మాయి కప్పుకునేంత ఇది ఉందా అక్కడ? ఏదో చేతికొచ్చింది తీసుకొచ్చి మీద పడేశారు. మరి అట్లా న్యూడ్గా ఉంటే బాగుండదు కదా. మరి బీభత్సంగా ఉన్న దృశ్యాన్ని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళ మైండ్ కూడా ఇలా ఉంది, ఎవడు పడేయండి రా దాని మీద అని అంటాడు అనమాట ఎవడో ఒకడు. ఆ చేతికొచ్చింది తీసుకొచ్చి మీద అలా పడేస్తారు. అంతే కదా. ఇప్పుడు మనం ఏదన్నా ఒక చేసామంటే దాన్ని అట్లా ఓపెన్గా పెట్టేసి రాంగ్ కదా, దానికి ఏదో ఒకటి ఆచ్ఛాదనం వేస్తాం. వీళ్ళు కూడా అదే పని చేశారు. ఇందులో అంతకన్నా స్పెషల్ ఏమి కనిపించటం లేదు. ఎన్ని డౌట్స్ వస్తున్నాయి మేడం? చాలా, ప్రతి ఒక్కటి డౌట్ఫుల్. ఎక్కడికి కూడా అతకట్లేదు. మీరు ఇందాక అన్నట్టుగా మ్యాచింగ్ అవ్వట్లేదు అసలు. అంటే దీన్ని ఎలా డీల్ చేయాలనేది ఒక పెద్ద సవాల్గా మారిపోయింది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎవరైతే కొంతమందిని పిలిపించారో అదంతా డిస్ట్రాయ్ చేయడానికి అని అన్నారు కదా, వాళ్ళు తెలివిగా అసలు విషయం ఇదేనని నాకు అనిపిస్తుంది. ముందేమో ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తున్నట్టుగా హాస్పిటల్ని ధ్వంసం చేయడానికి వచ్చారని చెప్పి మనకి ఒక ప్రచారం జరిగింది, అలా అని చెప్పారు. ఇప్పుడేం చెప్తున్నారు, అది వాళ్ళు వచ్చిన కారణం ఏంటంటే వస్తూనే చేతులతోటి కాళ్ళతోటి సాక్ష్యాలన్నీ చెరిపేయడానికి, డిస్టర్బ్ అదంటే ఆనవాళ్ళు లేకుండా చేయడానికి. ఆ రకంగా వీళ్ళు కాళ్ళతోటి చేతులతోటి చెరిపేసినట్టు, చెదరగొట్టినట్టు, లాగేసినట్టు, పడేసినట్టు ఏ సాక్ష్యం అక్కడ డైరెక్ట్గా మనకు తెలియకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఇక్కడ ఉండింది, ఇది ఇక్కడ ఎందుకు ఉంది అని అనుమానం రాకుండా ప్రతిదాన్ని అనమాట ఉన్నదాన్ని ఉన్న ప్లేస్ ఉంచకుండా దాన్ని అటు ఇటు చల్లా చెదరు చేయటం కోసం వాళ్ళని పిలిపించి వాళ్ళని అలా చేశారు. సాక్ష్యాలని కనబడకుండా మాయం చేయటం కోసం మాత్రమే ఆ ఇన్సిడెంట్ చేయించారు, ఆ మనుషుల్ని పిలిపించి అనేది అర్థమవుతుంది. హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది నేపథ్యంలో జరిగింది ఇదంతా కూడా మొత్తం వాళ్ళ హ్యాండేనండి. ఇప్పుడు సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్, అతను మాజీ ప్రిన్సిపాల్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు అతని డైరెక్షన్ ఇదంతా. అతనికి ఇంకా హైయర్స్ ఉన్నారా అనేది అది వేరే విషయం. ఇక్కడ వీళ్ళకైతే ఇతనే కదా హై అండ్. ఇంకోటి ఏంటంటే మేడం, అంత పెద్ద హాస్పిటల్లో దానికి ఎంతో చరిత్ర ఉందని చెప్పుకుంటూ వస్తున్నారు. పెద్ద పెద్ద సెమినార్స్ కూడా విఐపీస్ వచ్చి సెమినార్లు ఇచ్చారు ఆ సెమినార్ హాల్లో అని చెప్తున్నారు. మరి అలాంటి సెమినార్ హాల్, అలాంటి ప్రసిద్ధిగాంచిన హాస్పిటల్లో సీసీ కెమెరాస్ లేవు అంటే అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఆ హాస్పిటల్ రాధా గోవింద్కర్ అనే ఒక డాక్టరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి, నివేదిత అనే ఒక డాక్టర్తో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి చాలా గొప్ప పేరు సంపాదించిన హాస్పిటల్ అది. బహుశా ఇప్పుడు ఆ హాస్పిటల్లో సీటు వచ్చి చదివితే చాలా గ్రేట్ ఏమో ఒకవేళ ఆ స్టేట్లో. అటువంటి గొప్ప కాలేజీకి ఉన్న పేరుని వీళ్ళు ఇలాగా అక్రమమైనటువంటి వ్యాపారాలు, పనులు చేసి ఎలా చెడగొట్టారో చూడండి.
ఆ సీసీ కెమెరాస్ అనేవి నేరం చేయాలనుకున్నాడు అవి ఎందుకు ఉంచుతాడు? అది ఖచ్చితంగా ఉంచడు. ప్రీ ప్లాన్డ్ కాబట్టి. అంతే కదా. వాడు ఇప్పుడు ఎక్కడ ఏ నేరం జరిగినా ఫస్ట్ వాళ్ళు చేసేది సీసీ కెమెరాస్ని డిస్ట్రాయ్ చేయడము, లేదా రిమూవ్ చేయడము, లేదా టర్న్ ఆఫ్ చేయడము, లేకపోతే వెనక్కి తిప్పి పెట్టడము, ఇంకో పక్కకి తిప్పి పెట్టడము, స్విచ్ ఆఫ్ చేయడము, ఏదో ఒకటి చేస్తున్నారు. ఇంకా దానికి ఏదైనా స్టిక్కర్ అంటించేయడము. చేసేవాడు ఇప్పుడు చిన్న చిన్న దొంగ పని చేసే ఇంటికి దొంగతనానికి వచ్చే దొంగ వేధవ కూడా దానికి ఏదో ఒకటి అంటిస్తున్నాడు. అంటే వాడికి కూడా తెలిసిపోయింది. మరి ఇంత పెద్ద నేరం వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు ఆ సీసీ కెమెరాలని ఉంచి ఎందుకు చేస్తారు? చేయరు కదా. కాబట్టి వీళ్ళు ఆ సీసీ కెమెరాస్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఉన్నాయి. చూడండి, ఆ 4-5 డాక్టర్స్ ఎవరైతే వచ్చారో వెళ్ళారో, ఈ సంజయ్ రాయ్ అనేవాడు వచ్చాడో వెళ్ళాడో, అవి అంటే ఎవరినైతే వాళ్ళు ఇరికించాలనుకున్నారో వాళ్ళ ఫుటేజ్ మాత్రమే వచ్చేటట్టుగా ఆ కెమెరాస్ని ఉంచారు. ఆ టైంలో మాత్రమే ఉంచారు. ఆ బిఫోర్ అన్ని తీసేశారని మనకు అర్థమవుతుంది. ఫైనల్గా యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు ఇప్పుడు ఈ బృందం ఎవరైతే ఉన్నారో ఎంతమంది చేశారని అనుకుంటున్నాము, నెంబర్ అయితే మనకు కన్ఫ్యూజన్గానే ఉంది కాబట్టి అందులో ఒక మహిళ ఉందనేది మాత్రం నిరూపించడం జరిగింది. అంటే ఒక వైద్యురాలు అయ్యుండి మరొక వైద్యురాలు పట్ల ఇలా చేయడం అనేది, అంటే ఆ మహిళల మెంటాలిటీ కూడా ఎలా ఉంటుంది అసలు? ఇంత క్రూరంగా, అంటే ఆమెకి ఇంత బాధ అనిపించలేదా? తోటి డాక్టర్, తోటి మహిళ కదా, ఎందుకు మనం ఇలా చేయాలి అనేది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అసలు? ఇప్పుడు మహిళ అంటే ఒక స్త్రీత్వాన్ని కూడా పక్కకు పెడతారు. ఎందుకంటే ఇందులో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడని చెప్తున్నారు మనకి. అంటే వాళ్ళిద్దరు ఫ్యూచర్కి కూడా ఇది గండి కొట్టినట్టు అయిపోయింది కదా. ఇప్పుడు మన ఇద్దరము నెక్స్ట్ పెళ్లి చేసుకుందామనో లేకపోతే ఏవో ఉంటాయి వాళ్ళకి, సెటిల్ అవ్వాలని, అవన్నీ కూడా పాడైనట్టే కదా. ఇద్దరికి కలిపి ఉన్నటువంటి కసిని ఇద్దరు కలిసి తీర్చుకున్నారు. ఇప్పుడు వాడెంత దరిద్రుడు కాకపోతే వాడు కూడా ఈ అత్యాచారంలో ఒక పాలు పంచుకున్నాడు. అటువంటి నీచమైన అంటే వాళ్ళతో కలిసి ఆ నీచానికి ఒప్పుకున్న వాడిని ఈ మహిళా డాక్టర్ ఎవరైతే వేరే అమ్మాయి ఉందో ఆ అమ్మాయి లవ్ చేయడము, వాళ్ళ పెళ్లి చేసుకోవాలనుకోవడం అనుకునే ఉంటారు, మనకు తెలీదు. అంటే వాడెంత నీచుడు, అటువంటి నీచుడిని కూడా ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. అంటే ఈ అమ్మాయి కూడా అటువంటి మెంటాలిటీ, వీలైతే ఇంకొకరితో వెళ్ళే రకమే. కాబట్టి వీళ్ళకి ఒక ఎథిక్స్, ఒక వాల్యూస్ అనేవి, ఒక పవిత్రత అనేది ఇలాంటి వాళ్ళకి ఉండవు. వీళ్ళు ఒక వ్యాపార దృష్టితోనే వీళ్ళు కదులుతారు ప్రతి ఒక్క స్టెప్ కూడా. కాబట్టి నెక్స్ట్ మనం చేయబోయే వ్యాపారానికి, అంటే ఇది మన వైవాహిక జీవితం అని కూడా నేను అనలేను ఇక్కడ, నెక్స్ట్ మనం చేయబోయే ఉన్న వ్యాపారానికి ఈ అమ్మాయి గండి కొట్టింది. తర్వాత మనకి ఇంకా లైఫ్ ఏముంది, ఆల్మోస్ట్ లైఫ్ లేదని వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళకి ఎప్పుడైతే అది అర్థమైందో ఒక కసి, ద్వేషము, పగ, ప్రతీకారము, ఒక రాక్షసత్వం, వాళ్ళల్లో ఎంత రాక్షసత్వం ఉందంటే ఈ అమ్మాయి కూడా ఒక మృగం అనే చెప్పుకోవాలి. రాక్షసత్వం, అంత రాక్షసత్వంతో ఒక జంతువులాగా అమ్మాయిని మీదపడి కొట్టడం, వాడిని కూడా నువ్వు అత్యాచారంలో నువ్వు ఒక పాలు పంచుకో అని ఎంకరేజ్ చేసిందంటే అది ఒక స్త్రీయా? రేపు తనకి జరగదా? ఇప్పుడు ఏదైతే తన కళ్ళ ముందు ఒక అమ్మాయిని కొడుతున్నారో రేపొద్దున వేరే సిచ్యువేషన్లో నిన్ను కొట్టరనేంటి? కనీసం పరిగెట్టుకొచ్చి ఎవరు తనని చెప్పడం, ఒక కాల్ చేయడం చేసిందా? తన అమ్మాయి కాదు అంటే ఏంటంటే తను ఒక మృగమే, తను ఒక రాక్షసి. అంత రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఆ అమ్మాయి పేషెంట్లకి ఏం వైద్యం చేస్తుంది? ఇప్పుడు మనం అక్కడక్కడ చూస్తుంటాం, డాక్టర్స్, లేడీ డాక్టర్స్ కూడా కొంచెం రఫ్గా మాట్లాడుతుంటారు. ఎందుకంటే కొంచెం పదునైన మనస్తత్వం, అటువంటి మనస్తత్వాలు ఉండబట్టే ఇటువంటి విషయాల్లో వాళ్ళు చెయ్యి పెట్టి ఇన్వాల్వ్ అయ్యి అవన్నీ చేయగలుగుతారు వీళ్ళు. చూద్దాం మేడం, ఆర్జికర్ హాస్పిటల్ నుంచి ఇంకా ఎలాంటి కుంభకోణాలు, ఎలాంటి మాఫియా చాలా వస్తాయి, ఎలాంటి బయటకు వస్తాయి, ఇంకా ఈ దిక్కుమాలిన వీటి మీద ఇంకా మనం ఎన్ని మాట్లాడుకోవాల్సి వస్తుందో.